హలో స్టూడెంట్స్! వెల్కమ్ టు పేస్ కోచింగ్ సెంటర్ ఆన్‌లైన్ క్లాసెస్ అండి. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకొచ్చాను అనంటే, ఒక ఎక్సైటింగ్ న్యూస్‌తో వచ్చాను. అదేంటి అనంటే, ఆల్రెడీ మీకు తెలిసిందే అసిస్టెంట్ ఇంజినీర్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ పోస్ట్స్ అనేది నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదండీ! సో, ఆల్రెడీ నాకు తెలిసి చాలా మంది ఎన్రోల్ అయ్యే ఉంటారు. అప్లై చేసే ఉంటారు. ఇన్ ఎనీ కేస్ అప్లై చేయకపోతే మీకు రిమైండ్ చేసేదేంటి అంటే 11థ్ నవంబర్ లాస్ట్ డే టు అప్లై అండి. సో, లాస్ట్‌కొచ్చేసరికి ఏమవుతుందంటే సర్వర్ బిజీ అయిపోతుంది. స్టూడెంట్స్ చాలా మంది నోటిఫికేషన్ మిస్ అయిపోతూ ఉంటారు. ఓకే. సో, అలాంటి వాళ్ళందరికీ చెప్పేదేంటంటే తొందరగా అప్లై చేసేసుకోండి. సో థట్ మీరు ఈ ఈ ఇయర్ ఈ నోటిఫికేషన్‌ని మిస్ అవ్వరు. ఓకే. సో, నేను చెప్పబోయే ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే 15థ్ నవంబర్ నుండి మేము ఏఈకి కొత్త ఆన్‌లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే. సో, దీనిలో ఎన్రోల్ అయితే మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇది టీచ్ చేసే ఫ్యాకల్టీ ఎవరు అనంటే, త్రూఅవుట్ ఇండియా గేట్, ఐఈఎస్ అండ్ ఏడబ్ల్యూఈకి 8 ఇయర్స్‌గా క్లాసెస్ అనేది తీసుకుంటున్నారండి. అండ్ ఇప్పటికి కూడా త్రూఅవుట్ ఇండియా చాలా ఇన్‌స్టిట్యూషన్స్‌లో రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో క్లాసెస్ తీసుకుంటున్నారు. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈస్ ఆల్ ఓవర్ ఇండియా గేట్ అండ్ ఐఏఎస్ టాపర్ అన్నమాట. ఓకే. సో, అలాంటి ఫ్యాకల్టీ మీకు గైడ్ చేస్తున్నారు అనంటే చూడండి ఖచ్చితంగా బ్యూటిఫుల్ కంటెంట్‌తో వస్తున్నాము మేము. ఓకే. సో, అండ్ ఇంకోటేంటి అంటే చాలా మంది సెల్ఫ్ స్టడీ చేసుకుంటున్నారు. సెల్ఫ్ స్టడీకి వల్ల కూడా మీకు జాబ్ అనేది రావచ్చు. అండ్ రాకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదండీ! సో, ఇప్పుడేంటంటే ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్‌కి, ఈ పర్టిక్యులర్ సిలబస్‌కి మనకి అసలు ఈ ఎగ్జామ్‌కి ఎంత కంటెంట్ అవసరం అనేది ఒక ఫ్యాకల్టీ గైడెన్స్ ద్వారానే మీరు ఈజీగా నేర్చుకుంటారు కదండీ! సో, ఇలాంటి మంచి ఫ్యాకల్టీ మెంబర్ దగ్గర మీరు నేర్చుకుంటే గనక అసలు ఎంత కంటెంట్ అవసరము, ఎంత చదవాలి, అసలు స్ట్రాటజీ ఏంటి? సో, త్రూఅవుట్ దిస్ కోర్స్ మీకు గైడ్ చేస్తారండి. ఓకే. సో, ఏ డౌటొచ్చినా కూడా మన ఫ్యాకల్టీతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు గూడా. ఓకే. సో, ఇది మేమిచ్చే హామీ మీకు. సో, ఖచ్చితంగా మీరు పేస్ కోచింగ్ సెంటర్ ఆన్‌లైన్ ఈ క్లాసెస్‌లో ఎన్రోల్ అయితే గనక ఖచ్చితంగా మీకు జాబ్ గ్యారంటీ. కానీ మీరు చేయాల్సిందేంటి అంటే మీ 100% ఎఫర్ట్స్ అనేవి కూడా మాకు చాలా ఇవ్వాలి. ఓకే. సో, అదిస్తే గనుక ఖచ్చితంగా మీకు జాబ్ అనేది రావడం జరుగుతుందండి. సో, ఇప్పుడేంటంటే ఈ నోటిఫికేషన్ ఏంటి? అసలు ఈ నోటిఫికేషన్ బట్టి ద్వారా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? అండ్ దీంట్లో ఉన్న సిలబస్ ఇవన్నీ కూడా మన ఫ్యాకల్టీ రామ్ గారు చెప్పబోతున్నారు మీకు. ఓకే. సో, ఓవర్ టు రామ్ గారు. Thank you, madam. So, uh, everybody, స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, సో మేడం చెప్పినట్టుగా అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్ అనేది పడింది. ఇదొక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వాడుకొని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో, నేను నోటిఫికేషన్ రిలేటెడ్‌గా అసలు ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి? ఎలా ఉంది? ఏంటి? అని ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ 2 రకాల వేకెన్సీస్ ఇచ్చాడు. ఒకటి క్యారీ ఫార్వర్డెడ్ వేకెన్సీస్, ఇంకోటి ఫ్రెష్ వేకెన్సీస్. క్యారీ ఫార్వర్డెడ్ అంటే ఆల్రెడీ పాత రిక్రూట్‌మెంట్‌లో మిగిలిపోయిన వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి క్యారీ ఫార్వర్డ్ అయ్యున్నాయి. ఇవి ఫ్రెష్ వేకెన్సీస్. జోన్ వైస్ ఇచ్చాడు మనకి. సో, ఇక్కడ ఇది రూరల్ వాటర్ సప్లై అండి. ఇది రూరల్ వాటర్ సప్లై, పబ్లిక్ హెల్త్ ఇది. అండ్ ఇది గూడా పబ్లిక్ హెల్తే. కాకపోతే ఇది మున్సిపాలిటీ. ఇది ఎన్విరాన్మెంటల్ ఏఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇది. ఏఈ సివిల్ ఇక్కడ ఎన్విరాన్మెంట్, ఇది సివిల్. ఇది మున్సిపల్ అసిస్టెంట్ ఇది. ఇది గూడా పబ్లిక్ హెల్త్‌లోనే మున్సిపాలిటీ ఇది. ఇదేంటి టౌన్ క్యాడర్. మున్సిపాలిటీ ఇది, టౌన్ క్యాడర్ ఇది కార్పొరేషన్స్. నెక్స్ట్ ఇది ఏఈ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఇది ఏఈ సివిల్. సో, ఇలాగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనకేమున్నాయంటే ఆర్‌డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపాలిటీ అండ్ గ్రౌండ్ వాటర్. ఇది క్యారీ ఫార్వర్డెడ్‌లో. ఫ్రెష్ వేకెన్సీస్‌లో అగైన్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్, పబ్లిక్ హెల్త్, పంచాయత్ రాజ్ ఉంది ఇక్కడ. పీఆర్ ఉంది, ఎండోమెంట్స్ ఉంది, వాటర్ రిసోర్సెస్ ఉంది అండ్ అగైన్ మెకానికల్ ఇన్ వాటర్ రిసోర్సెస్. సో, ఇలాగా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి. సో, ఇక్కడ 190 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఈ వేకెన్సీస్ లిస్ట్ అనేది టోటల్ ఇది 155. ఇదో 35 టోటల్ 190. అందులో ఎన్విరాన్మెంటల్
ఏఈ ఎన్వైర్మెంటల్ ఇక్కడ ఒక 6 ఉన్నాయి. క్యారీ ఫార్వర్డెడ్‌లో 6 ఉన్నాయి. క్యారీ ఫార్వర్డెడ్‌లో 6 ఉన్నాయి. అండ్ ఇక్కడ పోస్ట్ కోడ్ నంబర్ 3 ఏం లేదు ఇక్కడ. సో, ఇక్కడ ఎన్వైర్మెంట్ లేదు. ఓన్లీ ఎన్వైర్మెంటల్ వచ్చేసి ఎన్ని ఉన్నాయండి? 6 పోస్ట్స్ ఉన్నాయి. 6 పోస్ట్స్ ఉన్నాయి. ఓకే. సో, మిగతా అన్నీ కూడా సివిల్ అండ్ మెకానికల్. సివిల్ అండ్ మెకానిక్. ఓన్లీ ఏఈ ఎన్వైర్మెంట్ ఎందుకు నేను సెపరేట్‌గా చెప్తున్నానంటే దీని సిలబస్ వేరు. దీని సిలబస్ వేరండి. అంటే మనకి 190లో 184 పోస్టులకి ఒకటి సిలబస్. మిగతా 6టికి ఒక సిలబస్ ఉంది. ఓకే. అయితే ఇక్కడ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే గనక మనకి 150 క్వెషన్స్ ఉంటాయి. 150 నిమిషాలుంటాయి. 150 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్ అండ్ ఈచ్ క్వెషన్‌కి మీకు 1 మినిట్ కేటాయించగలం. కాబట్టి ఇక్కడ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలి అంటే స్పీడ్ కావాలి ఎక్కువ. అంటే మనం స్పీడ్‌గా చేయగలగాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి చాలా ఇంపార్టెంట్ నెగెటివ్ మార్కింగ్ ఉంది. సో, మీరక్కడ చూస్తే గనక దేర్ ఈస్ 1/3 ఆఫ్ నెగెటివ్ మార్క్. అంటే ఇక్కడ ఏంటి మనకి 2 థింగ్స్ ఇంపార్టెంట్. మనకి కాన్సెప్ట్‌లో క్లారిటీ ఉండాలి. ఇంకోటేంటి మనం ఎక్కువ క్వెషన్‌లు చేయాలి. కాన్సెప్ట్‌లో క్లారిటీ ఎందుకు ఉపయోగపడుతుంది? నెగెటివ్ మార్కింగ్ రాకుండా పాజిటివ్ మార్క్స్ మనకు కావాలి. అందుకు కాన్సెప్షువల్ క్లారిటీ అనేది అవసరం. రెండోది స్పీడ్‌గా చేయాలి. స్పీడ్‌గా చేయాలంటే ప్రాక్టీస్ అవసరం. మూడోది ఎగ్జామ్ ఎప్పుడుంటుందో తెలీదు. ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేలోపు మనం రెడీగా ఉండాలి ప్రిపరేషన్. సో, ఇది మీరు సొంతంగా చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా! సొంతంగా చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఎక్స్‌పర్ట్ మీకు గైడ్ చేస్తే గనక మీరు ఈ పనిని చాలా సులువుగా, చాలా త్వరగా, ఈజీగా చేయగలుగుతారు. సో, ఇక్కడ జనరల్ స్టడీస్ వరకు ఏంటంటే మీరు ఓన్‌గా అయినా చదువుకోగలరు. కాకపోతే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే చాలామందికి టెక్నికల్ వచ్చేసరికి 150 మార్కులుంటాయి. టెక్నికల్ మీరు తక్కువ కష్టంతో ఎక్కువ మార్కులు గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టెక్నికల్‌కి బౌండరీస్ ఉంటాయి. అంటే సిలబస్ బౌండరీ ఉంది. వేరేస్ జనరల్ స్టడీస్‌కొచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అనే కాన్సెప్ట్ చూస్తే దేర్ ఆర్ నో బౌండరీస్. అంటే కరెంట్ అఫైర్స్ మీరు ఎంత చదివినా మీకు తెలియని క్వెషన్స్ కనిపిస్తాయి. అలాగే జనరల్ స్టడీస్‌లో చాలా వరకు మీరెంత చదివినా స్టాటిక్ పార్ట్ వరకు ఓకే గానీ డైనమిక్ పార్ట్ ఉంటుంది గదా! సో, అదంతా కూడా మీకెప్పుడు చేంజింగ్, ఎవర్ చేంజింగ్. మీరెంత చూసినా కూడా జీఎస్‌లో ఎంత కష్టపడినా కూడా 150కి మాక్సిమం 100 మార్క్స్ అనేది తీసుకురాగలుగుతారు. కానీ అంతకు మించి తేవటం అంటే అది చాలా తక్కువ మందికే సాధ్యం అవుతుంది. కానీ టెక్నికల్ అలా కాదు. టెక్నికల్ ఏంటంటే మీరు ఎంత కష్టపడితే మీకంత ప్రాఫిట్ ఒస్తుంది. అంటే మీరు ఎంత బాగా చదివితే టెక్నికల్ అన్ని ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సో, మీరు ఒకవేళ టెక్నికల్‌లో 120, 125 స్కోర్ చేశారనుకోండి. జీఎస్‌లో ఒక 80 స్కోర్ చేసినా కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువుంటుంది. ఓకే. వేరాజ్ మీరు జీఎస్ అని పట్టుకొని కూర్చొని టెక్నికల్ వదిలేస్తే గనక అటు నష్టపోతారు, ఇటు నష్టపోతారు. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే జీఎస్ వదలొద్దు. బట్ టెక్నికల్ సబ్జెక్ట్‌కి ముందు ప్రియారిటీ ఇచ్చి, మొదటి ప్రాధాన్యత ఇచ్చి, అది మీరు పర్ఫెక్ట్‌గా చదివిన తర్వాత జీఎస్‌ని గూడా చదవండి. సో, 2 ఇంపార్టెంటే. కానీ రెండిట్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే నేను టెక్నికల్ జెప్తా. అంటే మీరు ఒక 10 నిమిషాలు వెచ్చిస్తే మీకు జీఎస్‌లో 5 మార్కులొస్తే టెక్నికల్‌లో 8 మార్కులొస్తాయి. ఇదే తేడా. అంటే మీ టైంకి వర్త్ ఎక్కువొస్తుంది టెక్నికల్ చదివితే. వన్స్ టెక్నికల్లీ యూ ఆర్ డన్. యూ ఆర్ కంఫర్టబుల్ విత్ టెక్నికల్. అప్పుడు జీఎస్‌లో మీరు మీ యొక్క ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది. ఓకే. ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ అంటే 300 మార్క్స్‌కుంటుంది. కాకపోతే పోస్ట్ కోడ్ నంబర్ 3 అదే ఇందాక చూపించా కదా! 6 పోస్టులున్నాయి. ఆ 6 పోస్టులకి మాత్రమే సిలబస్ వేరు. వాళ్ళకి పేపర్ 2 ప్లేస్‌లో పేపర్ 3 ఉంటుంది. ఓకే. మిగతా అందరికి కూడా పేపర్ 2నే ఉంటుంది. మిగతా అన్ని పోస్ట్ కోడ్‌లకి పేపర్ 2నే ఉంటుంది. సివిల్ మెకానికల్‌కి కూడా కామన్ సిలబస్. ఎందుకంటే మనకి ఇక్కడ ఉండేవి రెండే సబ్జెక్ట్స్. ఒకటి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఇంకోటి ఫ్లూయిడ్ మెకానిక్స్. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ సివిల్‌కి, మెకానికల్‌కి సేమే. కాకపోతే ఇక్కడ ఏముంటాయంటే కొన్ని టాపిక్స్ మెకానికల్ సివిల్ వాళ్ళు చదవాల్సి ఉంటుంది. కొన్ని టాపిక్స్ సివిల్ వాళ్ళవి మెకానికల్ వాళ్ళు చదవాల్సి ఉంటుంది. ఓకే. అదేంటి అనేది ఒకసారి చూద్దాం. సో, మనకిక్కడ సిలబస్‌లో మనం చేసేదేంటంటే మనం అనౌన్స్ చేస్తున్న బ్యాచ్‌లో మన మెయిన్ ఎంఫసిస్ వచ్చేసి పేపర్ 2 అండి. ఓకే. మీకు ఒకవేళ పేపర్ 1 కావాలి అనుకుంటే దానికి సెపరేట్ ప్యాకేజ్ ఉంటుంది.
ఈరోజు మనం ఇంపార్టెంట్‌గా అనౌన్స్‌మెంట్ ఏంటంటే పేపర్ 2 మీద మనం ఒక బ్యాచ్ అనౌన్స్ చేస్తున్నాము. దాని గురించి ఎక్కువ డిస్కషన్ అనేది నేను చేస్తాను ఇవాళ. సో, పేపర్ 2లో నేను చెప్పేదేంటంటే అపార్ట్ ఫ్రమ్ పోస్ట్ కోడ్ నంబర్ 3 ఎందుకంటే అది 6 పోస్టులే ఉన్నాయి కాబట్టి అది ఎవరికైనా ప్రత్యేకంగా కావాలంటే అది మేము ప్రొవైడ్ చేస్తాము. బట్ మెజారిటీ మేము ప్రొవైడ్ చేస్తుందయితే పేపర్ 2కి మాత్రమే. పేపర్ 2లో ఉన్నదేంటి సాలిడ్ మెకానిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. సో, సాలిడ్ మెకానిక్స్ సిలబస్ చూస్తే ఫస్ట్ వచ్చేసి ఇంజినీరింగ్ మెకానిక్స్ బేసిక్స్ ఉన్నాయి. ఫోర్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, గ్రావిటేషనల్, ఫ్రిక్షనల్, యాక్సియల్, టెన్సైల్, కంప్రెసివ్ అంటే మనకి ఒక మెంబర్‌లో రకరకాల ఫోర్సెస్ ఉంటాయి. ఒక మెంబర్ మీద గూడా రకరకాల ఫోర్సెస్ ఉంటాయి. సో, వాటిని డిఫైన్ చేస్తాము. అవి ఏంటి? గ్రావిటేషనల్ అంటే ఏంటి? ఫ్రిక్షనల్ అంటే ఏంటి? యాక్సియల్, టెన్సైల్, కంప్రెసివ్ అంటే ఏంటి? సో, ఇలాగ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్సెస్ అంటే 2 ఆర్ 3 ఫోర్సెస్ ఉన్నప్పుడు వాటి రిజల్టెంట్ ఎలా డిరైవ్ చేయాలి అనేది లా ఆఫ్ పారలలోగ్రామ్ అండ్ లా ఆఫ్ ట్రయాంగిల్, పాలిగన్ ఇవన్నీ గూడా రిజల్టెంట్స్‌ని ఫైండ్ చేయడం కోసం మనం వాడే ఒక టెక్నిక్స్ అన్నమాట. సో, వాటి మీద ప్రాబ్లమ్స్ ఇక్కడ మనం ఏ టాపిక్ తీసుకున్నా కూడా ఆ టాపిక్ మీద మనం ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది మన సెషన్స్‌లో. అంటే ఇవన్నీ గూడా రికార్డెడ్ సెషన్స్ మీకు అవైలబుల్‌గా ఉంచుతాము. రికార్డెడ్ సెషన్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ డౌట్ క్లారిఫికేషన్ కావాలంటే డౌట్ క్లారిఫికేషన్ అనేది త్రూ ఫోన్ మీరు చేసుకోవచ్చు. లేదు లైవ్‌గా కావాలంటే రికార్డెడ్ డౌట్స్ కూడా మనం ఇస్తాము. లేదా లైవ్‌గా కావాలంటే లైవ్ సెషన్ గూడా మనం కండక్ట్ చేస్తాం. గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్‌కి ఏదైనా ఇష్యూ ఉంటే గనక అందరూ కలిసి అడిగితే అందరికి గూడా మనం ఒక లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేస్తాం. అది గూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే రికార్డెడ్ ఇక్కడ చాలామంది ఇందులో ప్రిపేర్ అవుతున్న నా స్టూడెంట్సే చాలామందున్నారు. సో, వాళ్ళందరూ గూడా సచివాలయంలో పనిజేసేవాళ్ళు. సో, ఏదైతే సెక్రటేరియట్స్‌లో పనిజేస్తున్నారో వాళ్ళే ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు. సో, అందరూ గూడా ఇప్పుడేమైపోయింది అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు. సో, వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళకెప్పుడైతే అవసరం పడుతుందో ఆ టైంలో వాళ్ళు ఓపెన్ చేసుకొని చదువుకునేలా. ఎందుకంటే లైవ్ సెషన్ అందరికీ అవైలబుల్‌గా అదే టైంలో టైం కుదరకపోవచ్చు. బికాజ్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఎంప్లాయిడ్ నౌ. సో, వాళ్ళందరి దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే లైవ్ చేస్తే ఆ టైంకి వాళ్ళు రావచ్చు, రాలేకపోవచ్చు. కాబట్టి మనం రికార్డెడ్ సెషన్స్ ఇస్తాము. మీకు కుదిరినప్పుడు మీరది చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత ఈ రికార్డెడ్ సెషన్‌కి ఇంకొక డౌట్ అందరికి ఏమొస్తుందంటే, సార్ మాకు డౌన్‌లోడ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. నెట్ ఇబ్బందవుతుంది చూడటానికి అని అనుకుంటారు. హార్డ్‌లీ మనం పెట్టే వీడియోస్ అన్నీ చాలా లో రిజల్యూషన్‌లో ఉంటాయి. మహా అయితే 25 ఎంబీ, 30 ఎంబీ, 40 ఎంబీ, 50 మహా అయితే 50 అంటే ఒకరోజు మీరు 10 వీడియోలు చూసినా గూడా మీ ఇంటర్నెట్ ప్యాకేజ్ ఏదైతే 1 జీబీ పర్ డే ఆర్ 1.5 జీబీ ఉంటుందో అందులో సగం గూడా అవ్వదు. సో, దానివల్ల మీకేంటంటే ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌లోనే చూసేసుకోవచ్చు. ఏమి ఇబ్బందుండదు. హ్యాపీగా మీకు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం గూడా పడదు. లైవ్ స్ట్రీమింగ్‌లోనే మనం చూసుకోవచ్చు. ఓకే. సో, అయితే ఇవన్నీ గూడా మనం ఏం చేస్తాము రికార్డెడ్ సెషన్స్‌లో పెడతాము. అవి మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాము. మీరు దాన్ని బట్టి చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సిలబస్‌కొచ్చేసరికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇవన్నీ గూడా ఇంజినీరింగ్ మెకానిక్స్‌లో ఉన్న టాపిక్సే. ఇక్కడ ఆహ్, సింపుల్ మెషిన్స్, లా ఆఫ్ మెషిన్, మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో, ఎఫిషియన్సీ, వీల్ అండ్ యాక్సిల్ పుల్లీ అండ్ సింపుల్ స్క్రూ జాక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ గూడా జనరల్‌గా మెకానికల్ కోర్‌లోకొస్తాయి. కాపోతే సివిల్ వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉండదు. కాబట్టి ఇది సివిల్ వాళ్ళు కనుక చదువుకోకపోతే ప్రాపర్‌గా మీరు నష్టపోతారు. ఎందుకు నష్టపోతారంటే, ఇప్పుడు అందరికీ మీకు 150 క్వెషన్‌లలో చాలా మందికి ఒక 60 క్వెషన్‌లు తెలుస్తాయి. అందులో సగం మందికి అంటే చాలా మందికి 60 వస్తాయి. 80% పీపుల్‌కి 60 క్వెషన్స్ దాకా తెలుస్తాయి. ఒక 70% పీపుల్‌కి 80 క్వెషన్స్ వరకు ఆన్సర్స్ తెలుస్తాయి. 50% పీపుల్‌కి ఒక 100 క్వెషన్స్ తెలుస్తాయి. ఒక 20% పీపుల్‌కి 120 క్వెషన్స్ దాకా ఆన్సర్స్ తెలుస్తాయి. వాళ్ళకే జాబ్స్ వస్తాయి. ఆ 20% ఎవరైతే ఉంటారో ఓ 10,000 మంది రాస్తే అందులో 20% అంటే 2,000 మంది ఆళ్ళకి 120 వరకు తెలుస్తాయి. కానీ అందులో మళ్ళీ తప్పులు కూడా పెడతారు గదా! అంటే ఇప్పుడు మనం ఒక 5%లో ఉండాలి. అంటే మనం ఏది వదలకూడదు. ప్రతి సిలబస్‌లో ఉన్న ప్రతి ముక్క నేర్చుకొని చదివితేనే మనం ఏం చేయగలం? మనం ఆ కేటగిరీ ఆ 5% కేటగిరీలోకి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఏది వదలడానికి అవ్వదు. అండ్ ఇది కొంచెం మెకానికల్‌ది గాబట్టి, ఇది సివిల్ వాళ్ళు కొంచెం బుర్ర పెట్టి చదివితేనే వాళ్ళకి జాబొస్తుంది. ఇది గనక నాకు తెలీదు, చాయిస్ అనే ఆప్షన్ ఇక్కడ ఉండదు. దేర్ ఈస్ నో చాయిస్ కదా! అన్నీ పెడితేనే గాని మనకు ఉద్యోగం రాదు ఇప్పుడున్న కాంపిటీషన్‌లో. కాబట్టి అది గూడా మనం చదవాలి. అండ్ అది మీరు సొంతంగా చదువుకోలేరు. సో, దట్ ఈస్ వై అది గూడా మనం ప్రొవైడ్ జేస్తాం. మెకానికల్‌వి గూడా మనం ప్రొవైడ్ జేస్తాం.
నెక్స్ట్ ఈ సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. ఇది సింపుల్ టాపిక్కే. దీనిలోంచి కూడా చాలా ఎక్కువ క్వెషన్స్ అడుగుతాడు. 8-10 క్వెషన్‌ల దాకా అడుగుతాడండి. ఈ థర్డ్ టాపిక్‌లో. సో, ఈ ఒక్క టాపిక్ చదువుకుంటే ఒక 10 మార్కుల దాకా మీరు గెయిన్ చేయొచ్చు. రిపీటెడ్ వెల్డెడ్ జాయింట్స్ దగ్గరకొచ్చేసరికి ఇది అగైన్ కొంచెం సివిల్ రిలేటెడ్ టాపిక్. ఇది మెకానికల్‌కు ఉంటుంది. కానీ ఇంత డెప్త్‌లో ఉండదు. కాబట్టి సో, ఇది మనకి తెలుసుకోవాలి. మెకానికల్ వాళ్ళు తెలుసుకోకపోతే గనక ఇక్కడ మార్క్స్ లూజ్ అవుతారు మెకానికల్ వాళ్ళు. ఎస్ఎఫ్‌డి, బీఎండి డయాగ్రామ్స్ ఇది కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. సో, ప్రాక్టీస్ చేస్తే గాని మనకవి ఆ స్పీడ్ అనేది రాదు. యాక్యురసీ అనేది కూడా రాదు. ఓకే. సో, ఇలాగా నెక్స్ట్ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. ఇందులో సెపరేట్ అజంప్షన్స్ ఉంటాయి. కొన్ని ఎక్స్‌ట్రా అజంప్షన్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలి. ఫ్లెక్చరల్ ఫార్ములా అంటే ఏంటి? దాన్ని ఎలా అప్లై చేయాలి? సెక్షన్ మాడ్యులస్ ఏంటి? అది మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్‌ని ఎలాగా వేరీ చేస్తుంది? మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ సెక్షన్ మాడ్యులస్ మీద ఎలా డిపెండ్ అవుతుంది? ఓకే. ఈ షియర్ స్ట్రెసెస్ గాని, బెండింగ్ స్ట్రెసెస్ గాని ఎలా వేరీ అవుతాయి అక్రాస్ ఎ సెక్షన్? ఇవన్నీ మనకు తెలియాలి. స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ గూడా చాలా ఇంపార్టెంట్. ఇందులోంచే ఎక్కువ కష్టమైన క్వెషన్స్ వచ్చాయి. ప్రీవియస్ ఏబీపీఎస్సీ పేపర్స్ చూస్తే గనక స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్‌లో గూడా 8-10 మార్కులొస్తున్నాయి. ఆ 8-10 మార్కుల్లో 4 క్వెషన్‌లు సింపుల్‌గా ఉంటున్నాయి. కానీ మిగతా 6 క్వెషన్‌లు మాత్రం చాలా గట్టి క్వెషన్స్ అడుగుతున్నాడండి. నిజంగా మనం ఒకవేళ మీరు క్లాసెస్‌లోకొచ్చిన తర్వాత మీరు చూస్తారు. చాలా కష్టమైన క్వెషన్స్ అడుగుతున్నాడు. అవి కనుక చేయగలిగితేనే మీరు జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. సో, ఇది గూడా మనకి స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ గూడా చాలా ఇంపార్టెంట్. ఆ టాపిక్ అనేది గూడా ర్యాంక్ డిసైడింగ్‌లో మనం పెట్టుకోవచ్చు. సింపుల్ ప్లేన్ ఇది ఇక్కడికొచ్చేసరికి ట్రసెస్ గురించి మెకానికల్ వాళ్ళకి అంతగా తెలీదు. సివిల్ వాళ్ళకుంటుంది. కానీ ఇది చాలా సింపుల్ టాపిక్కే. మనం డిస్కస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ టార్షన్. అగైన్ ఇక్కడ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అయితే ఎలాగో అలాగే టార్షన్ గూడా. సో, ఇక్కడ టార్షన్‌లో గూడా టార్షనల్ ఫార్ములా ఉంటుంది. బేసిక్ ఫార్ములా ఆఫ్ టార్షన్. దాన్ని ఎలా అప్లై చేయాలి? ఓకే. సో, అనేది మనం ఇందులో చూస్తాం ఈ టాపిక్‌లో. థిన్ సిలిండర్స్ అనేది చిన్న టాపిక్ అండి. ఒక 2, 3 ఫార్ములాస్ ఉంటాయి. అర్థం చేసుకుంటే ఆ టాపిక్‌ని గూడా ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు మార్క్స్. అయితే కాలమ్స్ అండ్ స్ట్రక్స్‌కొచ్చేసరికి ఇది సివిల్ వాళ్ళకుంటుంది. మెకానికల్ వాళ్ళకి ఉండదనుకుంటా కరిక్యులంలో. కాబట్టి ఇది అగైన్ మెకానికల్ వాళ్ళకి కొంచెం కష్టం. ఇది నేర్చుకోకపోతే మీకు స్కోరింగ్ అనేది దెబ్బతింటుంది. సో, కాలమ్స్ అండ్ స్ట్రక్స్ అనేది గూడా ఈజీ టాపిక్. పెద్ద కష్టమైన టాపిక్ కాదు. స్కోరింగ్ గూడా మంచి స్కోర్ మనం గెయిన్ చేసుకోవచ్చు. సో, ఇది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ వరకు మన ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాపిక్స్ అండి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్‌లో టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్ గూడా ఇది చాలా ఇంపార్టెంట్. చాలా కష్టం. కొంచెం కంపేర్ చేసుకుంటే సాలిడ్ మెకానిక్స్‌తో ఫ్లూయిడ్ మెకానిక్స్ కష్టం అంటే మ్యాథమెటిక్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సాలిడ్ మెకానిక్స్‌లో అంత మ్యాథమెటిక్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. ఇక్కడ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ ఇయన్నీ గూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఫ్లూయిడ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ కాంప్లికేటెడ్ మెటీరియల్ టు హ్యాండిల్. అందుకే ఫ్లూయిడ్ మెకానిక్స్ కూడా కొంచెం కష్టం నేర్చుకోవడం. ఎనీవేస్ అది మనం చెప్పిన తర్వాత ఆ కష్టం అనేది మీకు పోతుంది. ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు సబ్జెక్ట్‌ని. అది పెద్ద కష్టమైన పనేం గాదు. ఓకే. ఇక్కడేంటి హైడ్రాలిక్స్ అంటే ఏంటి? బేసిక్‌గా హైడ్రాలిక్స్ ఎందుకు చదవాలి? దాని ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ వాటిలో డిఫరెంట్ డెఫినిషన్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఫ్లూయిడ్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టడీస్ ఉంటాయి. ఫ్లూయిడ్ స్టాటిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్, ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటే ఏంటి? ఓకే. వాటి ప్రాపర్టీస్ లైక్ డెన్సిటీ అంటే ఏంటి? ఓకే. డెన్సిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ, విస్కోసిటీ ఇయన్నీ మొత్తం బల్క్ డెన్సిటీ, కంప్రెసిబిలిటీ ఇలాగ ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్‌ని తెలుసుకోవడం. ఏంటేంటి ప్రాపర్టీస్ ఉంటాయి? వాటిని ఎలాగా మనం డిటర్మైన్ చేయొచ్చు? వాటి ఇంపార్టెన్సెస్ ఏంటి? అనేది మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్‌లో చూస్తాం. వాటి డైమెన్షనల్ ఫార్ములాస్, వాటి యూనిట్స్ అవి గూడా మనం చూస్తాం ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్‌లో. ఆ తర్వాత ఫ్లూయిడ్ ప్రెషర్ మెజర్‌మెంట్ అంటే ఫ్లూయిడ్ అనేది ఏం కాజ్ చేస్తుంది? ప్రెషర్ కాజ్ చేస్తుంది. ఆ ప్రెషర్‌ని ఎలా మెజర్ చేస్తాం? వేరియస్ డివైజెస్ ఉంటాయి. ఎందుకు వేరియస్ డివైజెస్ అవసరం? అది మనం క్లాస్ రూమ్‌లో చూద్దాం. వేరియస్ డివైజెస్ ఎందుకు అవసరం అంటే మన అన్ని చోట్ల ఒకే ప్రెషర్ రాదు. కొన్నిసార్లు ఎక్కువ ప్రెషర్‌ని మెజర్ చేయాల్సొస్తుంది. కొన్నిసార్లు తక్కువ ప్రెషర్‌ని మెజర్ చేయాల్సొస్తుంది. అన్నిటిని మనం ఇప్పుడు బంగారం కొట్టులోకి పోయాము. బంగారం కొట్టులో ఉన్న తూకము బంగాళదుంపల కొట్టులో ఉన్న తూకం ఒకేలా ఉండదు కదా! అక్కడొక తూకం ఉంటుంది. ఇక్కడొక తూకం ఉంటుంది. ఎందుకు? అక్కడ ఆ సెన్సిటివిటీ కావాలి. ఇక్కడ ఈ సెన్సిటివిటీ కావాలి. అలాగే ప్రెషర్ క్వాంటమ్ ఆఫ్ ప్రెషర్ బట్టి మెజరింగ్ డివైస్ కూడా మార్చుకుంటూ ఉండాలి. సో, అలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రెషర్ మెజరింగ్ డివైసెస్ ఉంటాయి. వాటి త్రూ ప్రెషర్‌ని ఎలా మెజర్ చేయాలనేది మనం చూస్తాం సెకండ్ టాపిక్‌లో. ఈ ప్రెషర్‌ని మెజర్ చేసిన తర్వాత ఈ ప్రెషర్ అనేది హారిజాంటల్ సర్ఫేసెస్ మీద గాని, వెర్టికల్ సర్ఫేసెస్ మీద గాని, ఇంక్లైన్డ్ సర్ఫేసెస్ మీద గాని అంటే మన గేట్స్ సింపుల్‌గా చెప్పాలంటే మన గేట్‌లు. సో, మనం ఒక రిజర్వాయర్ కట్టాము. రిజర్వాయర్ గాని, బ్యారేజ్ గాని కట్టాము. దానికి గేట్స్ ఉంటాయి.
బ్యారేజ్‌కి పెట్టే గేట్ అనేది వెర్టికల్‌గా ఉందనుకోండి, వెర్టికల్ గేట్ అవుతుంది. దాన్ని హారిజాంటల్‌గా హిట్ చేస్తుంది వాటర్. సో, అప్పుడు హారిజాంటల్ థ్రస్ట్ ఎంతో కనుక్కోవాలి. అలా కాకుండా మీరు ఒక బకెట్‌లో వాటర్ పోసారు. దాని కింద చిన్న ఓపెనింగ్ పెట్టారు. ఇట్లా లాగారు. బకెట్‌లో వాటర్ కింద పడుతుంది. సో, అప్పుడేమవుతుంది ఆ ప్లేట్ మీద వెర్టికల్‌గా ఉంటుంది వాటర్. సో, వెర్టికల్ సర్ఫేస్ అవుతుంది. అండ్ వెర్టికల్ ప్రెషర్ ఎంతుంది వాటర్‌ది. అలా కాకుండా సమ్ యాంగులర్‌గా పెట్టామనుకోండి ఇంక్లైన్డ్ ప్లేన్ అవుతుంది. అంటే హారిజాంటల్ ప్లేన్ ఉండొచ్చు, వెర్టికల్ ప్లేన్ ఉండొచ్చు, ఇంక్లైన్డ్ ప్లేన్ ఉండొచ్చు. వాటి మీద వాటర్ యొక్క ప్రెషర్ అనేది ఎలా ఉంది అనేది మెజర్ చేయడం థర్డ్ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్స్. సో, ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్స్‌లో డిఫరెంట్ ఫ్లోస్ ఉంటాయి. యూనిఫార్మ్ ఫ్లో, నాన్ యూనిఫార్మ్ ఫ్లో, స్టడీ ఫ్లో, అన్‌స్టడీ ఫ్లోలో ఇక్కడ ఉన్నాయి కదా! స్ట్రీమ్ లైన్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో, లామినార్ ఫ్లో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి. ఫ్లూయిడ్‌కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లోయింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఏం లేదు సింపుల్. మీరేం చేస్తారు? ఒక పైప్ నుంచి వాటర్ వదులుతున్నారు. ఆ పైప్ నుంచి వాటర్ వదులుతున్నప్పుడు మీరు ఆ పైప్ నుంచి వాటర్ అనేది నీట్‌గా వెళ్తుంది. ఆ పైపు వాటర్ ఎక్కడైతే అపర్చర్ ఉందో అక్కడ చిన్న వేలు గాని, లేదా పైప్‌ని కొంచెం కంప్రెస్ చేసామనుకోండి, ఆ ఫ్లో అనేది మారిపోతుంది కదా! కొంచెం టర్బులెంట్ దూరం వెళ్తుంది. దాని వెలాసిటీ పెరుగుతుంది. అది కొంచెం స్పీడ్ కూడా పెరుగుతుంది. సో, టర్బులెన్స్ అనేది ఎంటర్ అవుతుంది. అంటే మనం ఫ్లోలో కొంచెం చేంజెస్ చేసినా కూడా దాని ఫ్లోయింగ్ ప్యాటర్న్ అనేది మారిపోతుంది. సో, ఎలాగ చేంజ్ చేస్తే ఎలా మారుతుంది అనేది తెలుసుకోవడమే ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్స్. ఫ్లూయిడ్స్ యొక్క స్టడీ చేయటం. అందులో వెలాసిటీ హెడ్ ఇవన్నీ ఎందుకు మారుతాయంటే వీటికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెడ్స్ ఉంటాయండి. ప్రెషర్ హెడ్, వెలాసిటీ హెడ్, రాటమ్ హెడ్. ఆ 3 కలిపితే టోటల్ హెడ్ అంటారు. లేదా టోటల్ ఎనర్జీ అంటారు. సో, టోటల్ ఎనర్జీ అంటే ఏంటి? దాన్ని కనుక్కోవడానికి బెర్నౌల్లిస్ థియరమ్ అంటే మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేసుకొని మనకి బెర్నౌల్లి థియరమ్ అనేది డిఫైన్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ థియరమ్ ఇది. దీనికి చాలా అప్లికేషన్స్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి. లైక్ వెంచరీ మీటర్, ఆరిఫిస్ మీటర్ ఇవన్నీ కూడా బెర్నౌల్లిస్ థియరమ్ యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్స్. సో, ఇయన్నీ గూడా మనం కాన్సెప్చువల్‌గా ఫ్లూయిడ్ మెకానిక్స్ మాత్రం చాలా కాన్సెప్చువల్‌గా నేర్చుకుంటాము. సో దట్ మీకేంటంటే కొంచెం అటు ఇటు మార్చి అడిగినా గూడా మీకు చాలా ఈజీగా అర్థం చేసుకునేలా చెప్తాను. ఈ టాపిక్ అయితే మాత్రం. సో, ఫ్లో త్రూ ఆరిఫైసెస్ అండ్ మౌత్ పీసెస్ ఇవేంటంటే జనరల్‌గా ఫార్ములాస్ ఉంటాయండి ఎక్కువగా. ఆ ఫార్ములాస్ వాటి యొక్క ద టైప్స్ ఆఫ్ ఆరిఫైసెస్ ఏ ఏ రకాలుంటాయి. వీనా కాంట్రాక్ట్ అంటే ఏంటి? అంటే ఏం లేదు వీనా కాంట్రాక్ట్ అంటే మీకు ఫ్లో అనేది ఆరిఫైస్‌లోకి ఎంటర్ అయ్యే ముందు దాని యొక్క విడ్త్ చాలా తగ్గుతుందండి. దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చాలా తగ్గుతుంది. ఎక్కడైతే చాలా తగ్గుతుందో ఆ పాయింట్‌ని వీనా కాంట్రాక్ట్ అంటాము. దాని ఇంపార్టెన్స్ ఏంటి? నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ ఆర్ఎఫ్ఎస్‌కి కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్, కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ ఇవన్నీ ఉంటాయి. వాటిని ఎలా మెజర్ చేయాలి? వాటిని ఎలా డిఫైన్ చేస్తాము? అండ్ వాటి ఇంపార్టెన్సెస్ ఏంటి? అనేది కూడా మనం చూస్తాము. సబ్మెర్జ్డ్ అండ్ పార్షియల్లీ సబ్మెర్జ్డ్ ఆరిఫిసెస్ అంటే పార్షియల్లీ సబ్మెర్జ్డ్ అంటే అసలు పూర్తిగా సబ్మెర్జ్ కాని ఆరిఫిస్. అంటే ఆరిఫిస్ కంప్లీట్‌గా ఫ్లో అవ్వట్లేదు. సగంగా ఫ్లో అవుతుంది. సబ్మెర్జ్డ్ ఆరిఫిస్ అంటే ఆరిఫిస్ పైన వాటర్ ఒక లిక్విడ్ కాలమ్ మీద ఆరిఫిస్ పైన ఉంటుంది. పైనుంచి కిందకొస్తుంది. అంటే ఇప్పుడు సింపుల్‌గా మీకు ఒక ఓపెన్ ఛానల్ ఫ్లోలో ఆరిఫైస్ ఉందనుకోండి. ఒక ట్రయాంగులర్ నాచ్ ఉందనుకోండి. ఆ నాచ్ అనేది పార్షియల్లీ సబ్మెర్జ్డ్ ఆరిఫైస్‌లోకి మనం పెట్టుకోవచ్చు. అలా కాకుండా వాటర్ ట్యాంక్‌లో కింద ఒక చిన్న ఆరిఫైస్ పెట్టారు. అది కంప్లీట్‌లీ సబ్మెర్జ్డ్ ఆరిఫైస్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ నెక్స్ట్ ఫ్లో త్రూ ఆరిఫైస్‌లోంచి ఫ్లో ఎళ్ళిపోయేటప్పుడు ట్యాంక్ అనేది ఎంప్టీ అవుతూ ఉంటుంది. సో, ఈ ఆరిఫైస్‌లోంచి ఫ్లో కంటిన్యూయస్‌గా పోతున్నప్పుడు ట్యాంక్ ఎంప్టీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఓకే. సో, ఆ కైండ్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. అండ్ మౌత్ పీసెస్ అంటే ఏంటి? ఫ్లో త్రూ ఆరిఫిస్ అండ్ మౌత్ పీసెస్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ టు దట్ ఆల్సో వి విల్ లెర్న్ ఇన్ అవర్ సబ్జెక్ట్ డిస్కషన్. నాచెస్ అండ్ వియర్స్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఓపెన్ ఛానల్ ఫ్లోలో మనకి నాచెస్ అండ్ వియర్స్ ఉంటాయి. అంటే మనకి కెనాల్‌లో ఫ్లోని తీసుకెళ్ళడానికి నాచెస్ అండ్ వియర్స్ ఉంటాయి. వాటి యొక్క డిశ్చార్జ్ ఎలా వెళ్తుంది? సో, రెక్టాంగులర్ నాచో, ట్రయాంగులర్ నాచో ఉన్నప్పుడు దానిలోంచి డిశ్చార్జ్ ఎంత వెళ్తుంది? అది ఎలా కాలిక్యులేట్ చేయాలి? దానికొక ఫార్ములా ఉంటుంది. సో, అవన్నీ గూడా మనం చెక్ చేసుకోవాలి. అవన్నీ నేర్చుకోవాలి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. రెక్టాంగులర్, ట్రయాంగులర్, ట్రాపెజోయిడల్ నాచెస్ యొక్క డిశ్చార్జ్ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి తెలుసుకుంటే చాలా వరకు ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఫ్లో త్రూ పైప్స్ అంటే మనకి 2 రకాల ఫ్లోస్ ఉంటాయండి. ఒకటేంటి క్లోజ్డ్ ఫ్లో, ఒకటి ఓపెన్ ఫ్లో. క్లోజ్డ్ ఫ్లో అంటే ఏంటి? పైప్ లోపల ఎళ్ళే ఫ్లోని మనం క్లోజ్డ్ ఫ్లో అంటాము. ఈ క్లోజ్డ్ ఫ్లోలో పైప్ డయామీటర్ మార్చినా, పైప్ క్రాస్ సెక్షన్ మార్చినా, పైప్‌లో డైరెక్షన్ అంటే ఎక్కడైనా బెండ్ పెట్టినా ఓకే. ఎగ్జిట్, ఎంట్రీ ఇయన్నీ చోట్ల గూడా లాసెస్ అనేవి ఉంటాయి. సో, లాస్ ఆఫ్ ఎంట్రీ, లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు సడెన్ ఎన్లార్జ్‌మెంట్, సడెన్ కాంట్రాక్షన్, ఎగ్జిట్ ఆఫ్ ద పైప్ ఇవన్నీ డిఫరెంట్ కండిషన్స్ అన్నమాట. ఓకే. ఈ డిఫరెంట్ కండిషన్స్‌లో లాస్ ఎంత అవుతుంది? వాటి ఫార్ములాస్ ఏంటి? వాటిని కాలిక్యులేట్ చేయడానికి ఉన్న ఫార్ములాస్ ఏంటి?
వాటి ఇంపార్టెన్స్ ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ మనం చూస్తాము. హైడ్రాలిక్ గ్రేడియంట్ అండ్ టోటల్ ఎనర్జీ లైన్. అయితే ఇక్కడ హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే ఏంటి? టోటల్ ఎనర్జీ లైన్ అంటే ఏంటి? టోటల్ ఎనర్జీ లైన్ అంటే ఏంటి? హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ప్లస్ వెలాసిటీ హెడ్ కలిపితే టోటల్ ఎనర్జీ లైన్ అవుతుంది. అదే హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటే ఏంటి? ప్రెషర్ హెడ్, డేటమ్ హెడ్ కలిపితే హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అవుతుంది. సో, హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఇంపార్టెన్స్ ఏంటి? టోటల్ ఎనర్జీ లైన్ ఇంపార్టెన్స్ ఏంటి? వాటిని ఎలా గీయాలి? ఎందుకు వీటి అవసరం? వీటి ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఏంటి? అనేవి మనం చూస్తాము. అండ్ డిశ్చార్జ్ త్రూ పారలెల్ పైప్స్. అంటే ఒక పైప్ మీరు కనెక్ట్ చేసినప్పుడు పారలెల్‌గా కనెక్ట్ చేయొచ్చు. సిరీస్‌లో కనెక్ట్ చేయొచ్చు. సిరీస్‌లో కనెక్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా మారుతుంది? పారలెల్‌లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? అనేది మనం చూస్తాం. పైప్స్ త్రూ పారలెల్, ఫ్లో త్రూ పారలెల్ అండ్ ప ప సీరీస్ పైప్స్. బ్రాంచ్డ్ పైప్స్ అన్నా, సీరీస్ పైప్ అయినా ఒకటే. ఫ్లో త్రూ సైఫానిక్ పైప్. సైఫానిక్ పైప్ అంటే ఏంటి? మీరు పైనుంచి పట్టుకెళ్తారు పైప్‌ని. వర్టికల్‌గా పైకి తీసుకెళ్తారు. సైఫాన్ క్రియేట్ చేస్తారు. సైఫాన్ అంటే నెగెటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి దానివల్ల ఏమవుతుంది? ఫ్లో అనేది ఎగ్జిస్ట్ అవుతుందన్నమాట. అంటే ఫ్లో అనేది హైయర్ ఎనర్జీ నుంచి నెగెటివ్ హైయర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్. సో, నెగెటివ్ ప్రెషర్ మీద ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అక్కడికి ఫ్లో అనేది ఎంటర్ అవుతుంది. ఫ్లో ఎంటర్ అయిన తర్వాత ఆ సైఫానిక్ యాక్షన్ వల్ల దాన్ని పైకి తీసుకెళ్ళి అదే స్పీడ్‌తో అది మళ్ళీ కిందకి దిగిపోతుంది. డ్యూ టు సైఫానిక్ యాక్షన్ ఫ్లో విల్ కంటిన్యూ. అర్థమవుతుందా? ఆ సైఫానిక్ యాక్షన్ అంటే ఏంటి? క్లియర్‌గా ఫిగర్స్ వేసి మనం ఆ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు నేర్చుకుందాం. హైడ్రాలిక్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్ పవర్. సో, ఇప్పుడు ఏదైతే నాజిల్ నుంచి వెలాసిటీ ఎళ్తుందో, ఆ వెలాసిటీ వల్ల కొంత పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఆ పవర్ ఎంత ట్రాన్స్‌మిట్ చేయొచ్చు దాని త్రూ ఆ ఫ్లో వల్ల మీరెంత పవర్‌ని ట్రాన్స్‌మిట్ చేయొచ్చు. అండ్ వాట్ ఈస్ ద మాక్సిమం హెచ్‌పీ హార్స్ పవర్, పవర్ అవైలబుల్ విత్ ద వాటర్. వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? వాటర్ హ్యామర్‌ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఇవన్నీ గూడా మనం నేర్చుకుంటాము. సో, లామినార్ టర్బులెంట్ ఫ్లోస్ అంటే ఏంటి? క్రిటికల్ వెలాసిటీ అంటే ఏంటి? క్రిటికల్ వెలాసిటీ అంటే ఏంటి? రినాల్డ్స్ నంబర్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రినాల్డ్స్ నంబర్. సో, ఇవన్నీ గూడా హైడ్రాలిక్ ట్రాన్స్‌మిషన్, పవర్ ఇయన్నీ గూడా ఇక్కడ నేర్చుకుంటాము. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్. ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ ఎలా ఉంటాయంటే బేసిక్ ఫార్ములా అనేది చాలా సింపుల్ అండి. సో, ఫార్ములా మనకు అర్థమైతే దాని అప్లికేషన్ అనేది తెలుసుకోవాలి. సో, ఒకటి అర్థమైతే మిగతా అన్నిటికి గూడా అదే సేమ్ కాన్సెప్ట్‌ని మళ్ళీ అప్లై చేసుకుంటూ పోవటం అంతే. వెర్టికల్ ఫ్లాట్ ప్లేట్ అని అదే, ఫిక్స్డ్ ఇంక్లైన్ ప్లేట్ అని అదే, మూవింగ్ ఫ్లాట్ ప్లేట్, సిరీస్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్, ఫిక్స్డ్ ఆన్ ద రిమ్ ఆఫ్ ఎ వీల్. ఇయన్నిటికి గూడా ఫార్ములా ఒకటే. అప్లికేషనే మారుతుంది. సో, ఇయన్నిటికి ఫోర్స్ ఆఫ్ జెట్ అట్ ద సెంటర్, కర్వ్డ్ బ్లేడ్, మూవింగ్ బ్లేడ్, మూవింగ్ కర్వ్డ్ బ్లేడ్, వెలాసిటీ ట్రయాంగిల్స్ ఇయన్నీ గూడా మనం చూస్తాము. అండ్ ఇవన్నీ ఏంటంటే కొంచెం కష్టం అర్థం చేసుకోవడం. కానీ వన్స్ అర్థం చేసుకుంటే చాలా సింపుల్. సొంతంగా చదివితే కొంచెం కష్టపడాలి. వేరేజ్ ఎక్స్‌ప్లెయిన్ చేసి షార్ట్ కట్‌లో ఫాస్ట్‌గా చెప్పుకుంటూ పోతే మీకు టైమ్ సేవ్ అవుతుంది. ఎగ్జామ్‌లో గూడా మీరు బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. దీని నుంచి ఎప్పుడైతే ఇంపాక్ట్ ఆఫ్ జెట్ వస్తుందో పవర్ గూడా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. వర్క్ డన్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. వర్క్ డన్ అవుతుంది. దానివల్ల పవర్ వస్తుంది. సో, ఎఫిషియన్సీ ఎంత? మీరిచ్చిన ఎనర్జీ ఎంత? డెవలప్ అయిన ఎనర్జీ ఎంత? సో, ఇచ్చిన ఎనర్జీలో ఎంత పోర్షన్ అనేది డెవలప్ అవుతుంది అనేది ఎఫిషియన్సీ. సో, అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ టర్బైన్స్ గురించి, వాట్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టర్బైన్స్, హైడ్రాలిక్ పవర్‌లో కెప్లాన్, పెల్టన్, రియాక్షన్ టర్బైన్, ఓకే. ఫ్రాన్సిస్ టర్బైన్, మోడర్న్ ఫ్రాన్సిస్ టర్బైన్ ఇలాంటివన్నీ గూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ టర్బైన్ గురించి బేసిక్‌గా బ్రీఫ్‌గా చూసుకుంటూ పోతాము. ఓకే. అండ్ ఆహ్, స్టేషన్స్ గోయింగ్ స్కెచ్ లేఔట్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ లేఔట్ ఎలా ఉంటుంది? లేఔట్ ఎందుకంటే మీకసలు సీక్వెన్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏమొస్తుంది? తర్వాత ఏమొస్తుంది? అనేది మీకు తెలియాలి. సీక్వెన్షియల్ ఆపరేషన్ ఎలా ఉంటుంది? పవర్ జనరేషన్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్‌లో ఎలా జరుగుతుందనేది మనకు తెలియాలి. అండ్ టర్బైన్స్ యొక్క మొమెంటమ్ రియాక్షన్స్ వీటి నుంచే మనం ఎంత ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో, ఒక టర్బైన్ యొక్క స్పెసిఫిక్ స్పీడ్ గాని, ఇవన్నీ మనం మెజర్ చేయొచ్చు. సో, అది గూడా చాలా ఇంపార్టెంటే ఎగ్జామ్‌కి. అంటే ఇవన్నీ కూడా కొంచెం కష్టం. మీరు చదవడానికి కష్టంగా ఉంటుంది. బట్ నేర్చుకుంటే చాలా సింపుల్ అయిపోతుంది. అలాగే సెంట్రిఫ్యూగల్ పంప్ అంటే ఏంటి? టర్బైన్‌కి కొంచెం ఆపోజిట్ మెకానిజమే సెంట్రిఫ్యూగల్ పంప్ అంటారు. సో, దీని ఇన్‌స్టాలేషన్ ఎలా చేయొచ్చు? అండ్ దాని ప్రైమింగ్ అంటే ఏంటి? ఎఫిషియన్సీ ఎలా కాలిక్యులేట్ చేస్తాము? కావిటేషన్ అంటే ఏంటి? లాసెస్ ఉంటాయి ఇందులో. ఆ లాసెస్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తాం? స్లిప్ అంటే ఏంటి? సో, ఇవన్నీ గూడా మనం సెంట్రిఫ్యూగల్ పంప్‌లో చూస్తామండి. సో, ఇది మన సిలబస్. సిలబస్ వరకు ఇంత సిలబస్ చదవాలి. మనకి ఎగ్జాము ఎప్పుడుండొచ్చంటే రఫ్‌గా ఎందుకంటే 11 తారీఖుకి అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి అక్కడి నుంచి ఒక 1 మంత్ పెట్టుకోండి మహా అయితే. నా అంచనా మేరకు 1 మంత్ ఆర్ 2 మంత్స్ లోపే ఎగ్జామ్ ఉంటుంది. అంటే జాన్‌లో తప్పితే ఫెబ్‌లో 99% ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో, ఈలోపు మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, రివిజన్స్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి క్వెషన్స్. సో,
సో ఇన్ని పనులు చేయాలి కాబట్టి సో వీఆర్ ఆల్సో లాంచింగ్, అందుకే ఎక్కువ టైం తీసుకోకుండా 15 నవంబర్ నుంచి మీకు సెషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఎవ్రీడే యూట్యూబ్‌లో మనం మన యొక్క ఛానెల్‌లో ఎన్నో కొన్ని క్వెషన్స్, ఒక 5 క్వెషన్సో, 10 క్వెషన్సో డిపెండింగ్ అపాన్ ద టైమ్. చిన్న క్వెషన్స్ అయితే ఒక 10, పెద్ద క్వెషన్ అయితే ఒక 3, 4 మనం చేస్తాము. చేసి పెడతా ఉంటాం. సో దట్ మీరు ఆ క్వెషన్స్ ఫాలో అవుతూ ఉంటే మీకు కొంచెం అర్థమవుతూ ఉంటుంది. అంటే అసిస్టెంట్ ఇంజినీర్‌లో రిక్రూట్‌మెంట్‌లో ఎట్లాంటి క్వెషన్స్ అడుగుతాడు, ఏ స్టాండర్డ్ క్వెషన్స్ ఉంటాయనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో అందుకు స్టే ట్యూన్ టు దిస్ ఛానల్, పేస్ కోచింగ్ సెంటర్. దిస్ ఈస్ ద ఛానల్ నేమ్. యూట్యూబ్‌లో మీరు టైప్ చేస్తే ఛానల్ వస్తుంది. సో ఇది కాంటాక్ట్ నెంబర్. సో for batches, for enrolling to this course, you can call this number and enroll it as early as possible అండి. వన్స్ 1 డే లేట్ అయినా కూడా లేట్ చేసుకున్నట్టు లెక్క. సో లేట్ చేసుకోకుండా ప్లీజ్ డూ ఎన్రోల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే. సో ఐ యామ్ హ్యాండింగ్ ఓవర్ టు ద మేడం. మీకు ఫీ డీటెయిల్స్ అవన్నీ కూడా మేడం చెప్తారు. దాని ప్రకారంగా మీరు రెడీ అవ్వచ్చు. ఓకే. Thank you so much. Thank you so much, everybody. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో స్టూడెంట్స్, ఈ సెషన్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటున్నాను. యూజ్ అయిందనుకుంటున్నాను. యూజ్ అయితే గనక ప్లీజ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎంతమందికి వీలైతే అంతమందికి. ఓకే. సో ఆల్రెడీ చెప్పాం కదండీ! ఫ్రెష్ బ్యాచ్ అనేది నవంబర్ 15థ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఒక్కరోజు మిస్ అయినా మిస్ అయినట్టే. ఓకే. సో ఈ 2 మంత్స్ అనేది చాలా చాలా వాల్యుబుల్ పీరియడ్ మీకు. ఈ 2 మంత్స్ కనుక సార్ చెప్పినట్టుగా, సార్ చెప్పే స్ట్రాటజీస్ కానీ, ఎలా ప్రిపేర్ అవ్వాలో ప్రతీదీ మీకు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ గూడా మీరు ఫాలో అయితే గనక మీరు జాబ్ ఖచ్చితంగా కొట్టగలరు. ఓకే. అండ్ నవంబర్ 14థ్ డెమో సెషన్ అనేది ఉంటుందండి. సో డెమో సెషన్ గురించి కావచ్చు, ఎ ఎ ఎలా ఏ టైంలో డెమో స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ గూడా ఇన్ఫర్మేషన్ అనేది వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలంటే గనక దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ప్లీజ్ జాయిన్ అవ్వండి. సో ఇప్పుడే కాదు, మీరు జాయిన్ అయిన తర్వాత కూడా ఎలాంటి అప్డేట్స్ అయినా రిగార్డింగ్ ద టెస్ట్ సీరీస్ కావచ్చు, మేము ఎలాంటి టెస్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామో వాటి గురించి కావచ్చు, లైవ్ డౌట్ సెషన్స్ అప్పుడప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో వాటి గురించి కావచ్చు, అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీకు వాట్సాప్‌లోనే షేర్ చేస్తాము. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు జాయిన్ ఇన్ అవర్ వాట్సాప్ గ్రూప్. సో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉందండి. తొందరగా జాయిన్ అయిపోండి. ఓకే. సో కమింగ్ టు ద అదర్ ఫీచర్స్, మేము చాప్టర్ వైస్ టెస్ట్‌లు పెట్టబోతున్నాము. సబ్జెక్ట్ వైస్ టెస్ట్‌లు కూడా పెట్టబోతున్నామండి. ఓకే. సో కంప్లీట్ మాక్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఓకే. అండ్ డిసెంబర్ 30థ్ కల్లా మేము డామ్ ష్యూర్ కంప్లీట్ సిలబస్ అనేది మీకు కంప్లీట్‌గా పూర్తి చేసేస్తాము. అండ్ ఎవ్రీ డే షెడ్యూల్ అనేది కూడా ఆ టైమ్ టేబుల్ అనేది మీకు పీడీఎఫ్ రూపంలో వాట్సాప్ గ్రూప్‌లోనే మీకు షేర్ చేయబోతున్నాము. సో చూడండి, ఎవ్రీ డే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఆ టైమ్ టేబుల్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పేపర్ 3, సో ఎవరైతే పేపర్ 3ని కూడా ఆప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి కావాలి అంటే గనక దాని యొక్క ఇన్ఫర్మేషన్ కోసం మీరు మాకు పర్సనల్‌గా కాంటాక్ట్ అయితే గనక మీకు పేపర్ 3 కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్ అండి. ఫీ స్ట్రక్చర్ డీటెయిల్స్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్‌లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు గ్రూప్‌గా జాయిన్ అయితే గనక మీరు ఎవరినైనా రిఫర్ చేసి వాళ్ళు జాయిన్ అయితే మీకు కొంత కన్సెషన్ అనేది కూడా ఉంటుందండి. ఓకే. సో ఖచ్చితంగా గ్రూప్‌గా జాయిన్ అయితే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో హోప్ దిస్ సెషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. సో వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ వెయిటింగ్ ఫర్ యూ టు జాయిన్ ఇన్ అవర్ పేస్ కోచింగ్ సెంటర్ ఆన్‌లైన్ క్లాసెస్. ఓకే. సో థాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. హావ్ ఎ గుడ్ డే. బై బై.